కర్ణాటక సీఎం కుమారస్వామి చాపరుపై సోదాల పరంపర కొనసాగుతోంది. ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ శివమొగ్గలో ప్రచారం సందర్భంగా కుమారస్వామి హెలికాప్టర్ను అధికారులు సోదాలు చేశారు. ఈ పరిణామం అక్కడున్న వాళ్ళందరినీ షాక్కు గురిచేసింది. మొన్నటి సోదాలు మరొక ముందే మళ్లీ ఇవాళ దాడులు చేశారు. ఉత్తర కర్ణాటకలోని కోమట్ట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న అభ్యర్థికి మద్దతుగా కుమారస్వామి ప్రచారానికి చాపర్లు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న ఈసీ అధికారులు తమ ఫ్లయింగ్ స్క్వాడ్తో ఎంట్రీ ఇచ్చారు. చాపర్ని సోదాలు చేశారు. దీంతో సీఎం తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈసీ అధికారులను తమపై ఉసిగొల్పుతోందని ఆరోపించారు కుమారస్వామి. కర్ణాటక సీఎం కుమారస్వామి హెలికాప్టర్లో నిన్న కూడా సోదాలు జరిపారు ఈసీ అధికారులు. శివమొగ్గలో ప్రచారం చేయడానికి హెలికాప్టర్లో బయలుదేరారు కుమారస్వామి. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు హెలికాప్టర్లోకి వెళ్లి తనిఖీలు చేశారు. ఇవాళ మరోసారి ఈసీ తనిఖీలు జరపడంతో కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈసీతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు ఆయన. కర్ణాటక సీఎం కుమారస్వామి హెలికాప్టర్ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బెంగళూరు కరెస్పాండెంట్ ఆశా అందిస్తారు. ఆశా, ఏం జరుగుతోంది అంటే ఆయన అన్నట్టే టార్గెటివ్గా ఆయన మీద వరుసగా హెలికాప్టర్ దాడులు జరుగుతూ ఉన్నాయా? ఏమంటున్నారు కుమారస్వామి? ఎస్ రిషి, ఎగ్జాక్ట్లీ. కర్ణాటకలో ఈ రోజు పోలింగ్ అయితే చాలా ధీమాగానే జరుగుతూ వస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా 10 గంటలకి కుమారస్వామి తన పోలింగ్ ముగించుకున్న తరువాత మొన్న శివమొగ్గ ప్రాంతానికి వెళ్లారు ప్రత్యేకమైన పర్యటనలో భాగంగా. అదేవిధంగా ఈ రోజు ఉత్తర కన్నడ అంటే ఇప్పుడు ప్రస్తుతం 14 పార్లమెంటు నియోజకవర్గాలతో 23వ తారీఖున కూడా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సో దానికి సంబంధించి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ జేడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఓ అభ్యర్థి, అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ అస్నాటికర్ కి పర్యటనలో భాగంగా ఆయనకు ప్రచారం పలికేందుకు కూడా ఆ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో ఆయన మధ్యాహ్నం 12 గంటలు ఆ సమయానికి అక్కడికి వెళ్లారు. రీచ్ అయ్యేసరికి 3 ఆ టైం జరిగింది. అయితే 3 గంటలకి ఆయన రీచ్ అయిన వెంటనే ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు ప్రత్యేకమైనటువంటి సోదాలు కూడా చేస్తూ వచ్చారు. అయితే ఆయన ఏ చాపర్లో అయితే వెళ్లారో దాన్ని అక్కడ ల్యాండ్ అయిన వెంటనే 3 గంటల పాటు సుమారు ప్రత్యేకమైనటువంటి తనిఖీలు కూడా చేశారు. ముఖ్యంగా జేడీఎస్ కాంగ్రెస్ నేతలనే అధికారులనే ప్రత్యేకంగా దృష్టిలోకి తీసుకుని ఈ యొక్క సోదాలు అనేవి జరుగుతున్నాయి. అయితే మొన్న నరేంద్ర మోడీ ఏదైతే చిత్రదుర్గ ప్రాంతం, ఈ రోజు పోలింగ్ జరిగినటువంటి చిత్రదుర్గ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా బీజేపీ నేతకు ఆయన మద్దతు పలికేందుకు పొలిటికల్ క్యాంపెయినర్ గా వెళ్లడం జరిగింది. సో ఆ టైంలోని నరేంద్ర మోడీతో ఉన్నటువంటి బీజేపీ నేతలను అనుమానించి వారు వచ్చినటువంటి చాపర్ ని కోట్లాది రూపాయలు తరలిస్తున్నారు అంటూ కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ సిద్దిరామయ్య, అదేవిధంగా ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా తనిఖీలు చేయించారు. సో దానినే పరిగణనలు తీసుకుని ఒక రివెంజ్ రూపంలోనే ఈ రోజు కూడా కుమారస్వామి మీద బీజేపీకి సంబంధించినటువంటి వారు ఈ యొక్క తనిఖీలు అనేవి చేయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో వారు ఇక్కడ నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లినట్లయితే రోడ్ లో చెకింగ్ ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఎయిర్ లో అంటే చాపర్ లోని కోట్లాది రూపాయలు తీసుకుని వెళ్లి ప్రత్యేకమైనటువంటి ఇలాంటి పనులు చేస్తున్నారంటూ కూడా జేడీఎస్ కాంగ్రెస్ నేతలపైన విమర్శలు కూడా గుర్తించారు. సో ఈ తనిఖీలు అయితే జరిగాయి. మరి అది వాస్తవమా, ఎంతవరకు జరిగింది అనేది ఇంకా తెలియలేదు రిషి. అంటే ఆశ, ఇప్పుడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంబంధించి చాపర్ కూడా చెక్ చేశారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ చాపర్ కూడా చెక్ చేశారు. బీజేపీ నాయకుల చాపర్లు కూడా చెక్ చేస్తున్నారు. కానీ పదే పదే కుమారస్వామి హెలికాప్టర్ ఆయన చాపర్ని చెక్ చేయడం కొంచెం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కొంత సామాన్యంగానే కొంత అసంతృప్తి అలాగే అసహనం కూడా కలిగిస్తాయి. సో కానీ దీనికి సంబంధించి ఈసీ అధికారులు ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందో? వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళు అంటే ఈసీ అధికారులు ముఖ్యంగా ఎందుకు కుమారస్వామి ఇంకా నిఖిల్ గౌడ, దేవేగౌడ కుటుంబానికి సంబంధించిన రేవన్న వారి యొక్క మనుషులకే, వారి యొక్క అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి మీదే దృష్టి పెట్టించడానికి కారణము మండియా ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నటువంటి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ రైతులకి, అక్కడున్న పేదవారికి డబ్బులు పంపిణీ చేయడము, అదేవిధంగా ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఎప్పుడైతే రోడ్ షోలు కూడా మొన్నటితో ముగిసిపోయాయి, కానీ నిన్న రాత్రి కూడా ఆయన
పర్సనల్ గా ఇంటింటికి వెళ్లి డబ్బులు ఇచ్చారని కూడా కొంత వాక్యాలు వినిపిస్తూ వచ్చాయి. అందుకనే ఏదైతే ధన రాజకీయాలు చేస్తున్నారో దీనికి సంబంధించి సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా మండ్య ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. సో ఆవిడ ఈసీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అది కూడా పరిగణనలోకి తీసుకున్నారని మనం అనుకోవచ్చు. ఇలాగే గత 2-3 వారాలుగా కూడా రేవన్న, పీడబ్ల్యూడీ మంత్రి రేవన్న, అదేవిధంగా జిల్లా పరిషత్ కి సంబంధించినటువంటి అధికారులు, జేడీఎస్ తో పొత్తులు పెట్టుకున్నటువంటి అధికారులు ఎవరుంటారో, కాంగ్రెస్ అధికారులు, వీరందరి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా జేడీఎస్ నేతల మీదే ఈ యొక్క సోదాలు అనేవి జరిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఒడిశా ప్రాంతంలో ముఖ్యమంత్రి కానివచ్చు, మిగతా ప్రాంతాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో పాటు కుమారస్వామి మీద కూడా అదే పరిగణంగా మనం ఈ యొక్క సోదాలు జరుగుతున్నాయని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ టార్గెట్ చేసే పార్టీలు జేడీఎస్ అండ్ కాంగ్రెస్ కర్ణాటకలో, అది అందరికీ తెలిసిన విషయం. సో దాని పరిగణనలోకి తీసుకుని వీరు ప్రత్యేకమైనటువంటి సోదాలు చేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. రైట్ ఆశా, థాంక్స్.